యుఎఫా యూరో 2024 ఫైనల్స్ స్పెయిన్ వర్సెస్ ఇంగ్లాండ్. స్పెయిన్ కొంచెం టఫ్ డ్రా వచ్చింది వాళ్ళకి. వాళ్ళు ఫ్రాన్స్ని ఓడించారు, జర్మనీని ఓడించారు. ఇంగ్లాండ్ సులువే, బట్ దే డిడ్ వెల్. స్పెయిన్ 3 సార్లు గెలిచింది యూరో, ఇంగ్లాండ్ ఒక్కసారి కూడా గెలవలేదు. స్పెయిన్ టీం చూసుకుంటే ఉన్నాయ్ సిమోన్ గోల్ కీపర్గా, కర్వాల్ వచ్చేస్తాడు వాళ్ళ వెనక్కి. ఆ తర్వాత వాళ్ళకి మొరాటా ఉన్నాడు, నికో విలియమ్స్ ఉన్నాడు, యమాల్ ఉన్నాడు, ఆల్మో ఉన్నాడు. బల్లే టీం కనిపిస్తోంది స్పెయిన్కి. అండ్ ముందుకు తీసుకెళ్ళడానికి రాడ్రి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఫేబియన్ రూయిజ్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్. ఇంగ్లాండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ జార్డన్ పిక్ఫర్డ్, అండ్ ఆ తర్వాత కైల్ వాకర్, డెక్లన్ రైస్, జాన్ స్టోన్స్, ద జూడ్ బెల్లింగమ్, హ్యారీ కేన్, ఫిల్ ఫోడెన్, బుకాయో సాకా, వాట్కిన్స్, వీళ్ళందరూ కూడా అదిరిపోయే ఫామ్ లో వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఎక్కువ గోల్స్ స్పెయిన్ నుంచి వచ్చాయి, కానీ ఎక్కువ పెడిగ్రీ ఇంగ్లాండ్ ప్లేయర్ల దగ్గర ఉంది. ఇండివిజువల్ గా చూస్తే ఇంగ్లాండ్ స్ట్రాంగ్ టీం, బట్ కలిసి కట్టుగా ఇంగ్లాండ్ మళ్ళీ ఆడగలదా? ఎట్టకేలకు ఇట్స్ కమింగ్ హోమ్ అని ఇంగ్లాండ్ అంటుందా, లేదంటే ఇట్స్ ద 4 అని స్పెయిన్ అంటుంది?